హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏబీ హౌసింగ్ నేచర్. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు ఫ్రైడే ఎపిసోడ్ ఏం జరిగిందో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో గుడ్ మార్నింగ్ సాంగ్తో హౌస్ మేట్స్ అందరు నిద్రలేగిస్తారు. రీతు, డెమాన్ పవన్ అలాగే ఇమానిల్ ముగ్గురు మధ్య కామెడీ జరుగుతుంది. రీతు అలాగే డెమాన్ పవన్ ఇద్దరు మాట్లాడుకోకూడదని చెప్పి పనిష్మెంట్ ఉంది కదా, వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడుకోకుండా ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు. దానికి ఇమానిల్ మొత్తం కామెడీ చేస్తూ ఉంటాడు. గౌరవ్ అలాగే నిఖిల్ ఇద్దరి మధ్య ఇష్యూ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నిఖిల్ గౌరవ్ టిఫిన్ చేస్తుంటే వెళ్ళి విజిల్స్ క్లీన్ చేయాలిగా, త్వరగా తిను అంటాడు. దానికి గౌరవ్ నేను తింటున్నాను కదా, తినేటప్పుడు ఎందుకు ఈ డిస్కషన్ అంతా, నేను తిని స్నానం చేసి వచ్చిన తర్వాత డిస్కస్ చేసుకుందాం అని చెప్పి అంటాడు. ఎప్పుడు గౌరవ్ వర్క్ దగ్గర ఇంత చేస్తాడు, నేను స్నానం చేసి రావాలి, నేను తినాలి, తినమనే చెప్పాడు. నిఖిల్ తినొద్దు అనలేదు, ఫాస్ట్గా తిను అన్నాడు. ఎందుకంటే విజిల్స్ లేట్ అయిపోతుంది, మళ్ళీ వంట చేయాలి మధ్యాహ్నానికి అని చెప్పి. కానీ ఇక్కడ గౌరవ్ దీన్ని కూడా అర్థం చేసుకోకుండా ఇష్యూ చేయాలనుకుంటాడు. కెప్టెన్ నేను దివ్య వచ్చి నిన్నేమి తినకూడదు అనలేదు కదా, తిని రమ్మన్నాడు ఫాస్ట్గా, అంతేగా నువ్వు తినకుండా ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి తనకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. కానీ గౌరవ్ అర్థం చేసుకోడు. అక్కడ బిగ్ బాస్ 9th కెప్టెన్సీ కోసం కెప్టెన్సీ కంటెంట్స్ టాస్క్ పెడతారు. టాస్క్ నేమ్ వచ్చి బీబీ స్టేషన్. బీబీ స్టేషన్లో 2 ట్రైన్స్ ఉంటాయి, రెడ్ అలాగే బ్లూ ట్రైన్స్. బజర్ మోగినప్పుడు కెప్టెన్సీ కంటెండర్స్ కాని వాళ్ళు వెళ్ళి డ్రైవర్ సీట్లో కూర్చోవాలి. సెకండ్ బజర్ మోగినప్పుడు కంటెండర్స్ వెళ్ళి ఏదో ఒక ట్రైన్లో కూర్చోవాలి. బిగ్ బాస్ ఏ ట్రైన్ మూవ్ అవ్వాలి అని చెప్పినప్పుడు ఆ ట్రైన్ డ్రైవర్ వాళ్ళ ట్రైన్లో ఎక్కిన వాళ్ళ నుంచి ఒకరిని ఎలిమినేట్ చేయాలి. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయినప్పుడు రెడ్ ట్రైన్లో వెళ్ళి రాము రాథోడ్ కూర్చుంటాడు, బ్లూ ట్రైన్లో నిఖిల్ కూర్చుంటాడు. రెడ్ ట్రైన్లో తనుజ అలాగే బర్నీ కూర్చుంటారు. బ్లూ ట్రైన్లో సుమన్ శెట్టి, రీతు, ఇమాన్యుల్ అలాగే దివ్య కూర్చుంటారు. బిగ్ బాస్ రెడ్ ట్రైన్ మూవ్ చేయమన్నప్పుడు రాము రాథోడ్ నేను తనుజాకి సపోర్ట్ చేస్తానని చెప్పాను అని చెప్పి బర్నీని రిమూవ్ చేస్తాడు. భరణి కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ నుంచి అవుట్ అయిపోతాడు. సెకండ్ రౌండ్ స్టార్ట్ అయినప్పుడు సాయి ఒక రెడ్ ట్రైన్లో ఉంటాడు, బ్లూ ట్రైన్లో సంజన నుంచొని ఉంటుంది. సాయి ట్రైన్లో రిమైనింగ్ కంటెండర్స్ అందరూ ఎక్కడం వల్ల బిగ్ బాస్ సాయి ట్రైన్ మూవ్ చేయమన్నప్పుడు సాయి దివ్యాని ఎలిమినేట్ చేస్తున్నా అని చెప్తాడు. మళ్ళీ దివ్య మాట్లాడినప్పుడు నేను రీతుని ఎలిమినేట్ చేస్తున్నాను అని చెప్తాడు. మళ్ళీ రీతు మాట్లాడినప్పుడు మళ్ళీ దివ్యానే ఎలిమినేట్ చేస్తాను, తన డెసిషన్ చేంజ్ చేసుకుంటే కాన్స్టెంట్గా ఒక డెసిషన్ మీద ఉండడు. ఫైనల్గా దివ్యాని రిమూవ్ చేసేస్తాడు. దివ్య కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ నుంచి ఎలిమినేట్ అయిపోతుంది. థర్డ్ రౌండ్ స్టార్ట్ అయినప్పుడు బ్లూ ట్రైన్లో నిఖిల్ కూర్చుంటారు, రెడ్ ట్రైన్లో సంజన కూర్చుంటుంది. సంజన ట్రైన్లో రీతు అలాగే ఇమాన్యుల్ కూర్చుంటారు. బ్లూ ట్రైన్ అయినా నిఖిల్ ట్రైన్లో తనుజ అలాగే సుమన్ శెట్టి కూర్చుంటారు. బిగ్ బాస్ బ్లూ ట్రైన్ మూవ్ చేయమన్నప్పుడు నిఖిల్ ఆబ్వియస్లీ తనుజాకి సపోర్ట్ చేస్తా అని చెప్పాడు కాబట్టి సుమన్ శెట్టిని రిమూవ్ చేస్తాడు. ఎందుకంటే సుమన్ శెట్టి గారు నాకు సపోర్ట్ చేయలేదు కెప్టెన్సీ కంటెంట్ టాస్క్లో అని చెప్పి చెప్తారు. ఇక్కడ సుమన్ శెట్టి కూడా తను చాలా బాగా డిఫెండ్ చేసుకుంటాడు. ఫైనల్గా కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ నుంచి సుమన్ శెట్టి అవుట్ అవుతాడు. ఇంకా కెప్టెన్సీ కంటెంట్ టాస్క్లో మిగిలేది ఇమాన్యుల్, రీతు అలాగే తనూజ. బిగ్ బాస్ ఇదే లాస్ట్ రౌండ్ అని చెప్తారు. అప్పుడు సీట్ కోసం అందరు చాలా బాగా ఫైట్ చేస్తారు. ఫైనల్గా దివ్య కూర్చుంటుంది. దివ్య తనూజాని తీసేస్తుంది. ఎందుకంటే నేను ఇమాన్యుల్ నాకు సపోర్ట్ చేశాను, నేను ఇమాన్యుల్ని సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. లాస్ట్ రౌండ్లో సపోర్టింగ్ టాస్క్ వస్తే ఎక్కువ నీకే సపోర్ట్ చేస్తారు, ఇమాన్యుల్కి కొంచెమైనా సపోర్ట్ రావాలి అంటే నువ్వు గేమ్ నుంచి అవుట్ అవ్వాలని చెప్పి తనూజాని రిమూవ్ చేస్తుంది. ఇక్కడ తనూజ చాలా ఎమోషనల్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చి ఎలిమినేట్ అవ్వడంతో తను ఇంకా ఎమోషనల్గా తీసేసుకుంటుంది. ఇవి ఖచ్చితంగా కెప్టెన్ అవ్వాలనుకుంటుంది. కానీ ఇప్పుడు కూడా రిమూవ్ చేసేసరికి ఎమోషనల్ అయ్యి వాట్స్ వదిలేస్తుంది. ఎందుకంటే దివ్య చెప్పిన పాయింట్ ఇక్కడ ఇమాన్యుల్ని కెప్టెన్ చేయాలనుకుంటున్నాను, నువ్వు ఉంటే తనకి సపోర్ట్ తక్కువ వస్తుందని పాయింట్ చెప్పింది. కానీ ఇక్కడ తనుజ నువ్వు బర్నీ గారి కోసమే నన్ను తీసేసావని చెప్పి ఒక పాయింట్ రైజ్ చేసింది. అది కరెక్టే కాదు, కానీ తన ఎమోషనల్ వల్ల తను అలా మాట్లాడేసింది. ఇక్కడ దివ్య పాయింట్ కరెక్టే, తను ఇమాన్యుల్ కెప్టెన్ చేయాలనుకుంటుంది. ఫైనల్గా ఉంటే తనుజాకే సపోర్ట్ ఎక్కువ వస్తుంది. అందుకే ఇమాన్యుల్ ఉంచాలంటే తనుజ రిమూవ్ చేయని చెప్పి తనుజ రిమూవ్ చేసేస్తుంది. ఇక్కడ బర్నీ బాగా సేఫ్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే తనుజ దగ్గరికి వెళ్ళి తను ఎమోషనల్ అవుతుంది, తన్ని ఎమోషనల్ అవ్వదని చెప్పడం కరెక్టే, కానీ వచ్చి దివ్య మీద కోపడతాడు. దివ్య సారీ చెప్పింది. ఎందుకంటే ఆ టాస్క్ ఎమోషనల్ వెళ్ళిపోతున్నప్పుడు తనుజ బర్నీతో అంటుంది, చూసారా నేను నా గేమ్ ఆడుతున్నా సరే మిమ్మల్ని మధ్యలో తీసుకుని ఎప్పుడన్నా మీరు మాట్లాడాలి కదా అని చెప్పి మాట్లాడుతుంది. దానికి నేను అలా అందరి ముందు అనకూడదని చెప్పి బర్నీకి సారీ చెప్పడానికి కోసం బర్నీ దివ్యాని పెద్దగా అరుస్తాడు. అక్కడ అంత అరవాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడు దివ్య సపోర్ట్ చేస్తూనే ఉంది బర్నీ, కానీ బర్నీ దగ్గర నుంచి దివ్యకి ఎప్పుడు సపోర్ట్ రాదు. కానీ ఇప్పుడు అరవడం దివ్య చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఇక్కడ ఇప్పటికైనా తనుజ అండ్ దివ్య ఇద్దరు బర్నీ సేఫ్ గేమ్ని అర్థం చేసుకుంటే వాళ్ళ గేమ్ బాగుంటుంది అనిపిస్తుంది. రీతు, ఇమాన్యుల్, సంజన ఇద్దరు కూర్చొని ఉంటే ఇమాన్యుల్ దగ్గరికి వచ్చి నువ్వు నెక్స్ట్ సపోర్టింగ్ టాస్క్ వస్తే నాకు ఓటు వేస్తావు అని అడుగుతుంది. ఇమాన్యుల్కి మైండ్ పోతుంది. ఎందుకంటే ఆపోజిట్ కంటెండర్ ఇమాన్యుల్ సపోర్ట్ చేసేది ఏంది అక్కడ అసలు. రీతుని అదే అంటాడు ఇమాన్యుల్, నేను ఆపోజిట్ కెప్టెన్సీ కంటెండర్ని, నేను ఎలా సపోర్ట్ చేస్తాను నీకు, ఇద్దరు నుంచుంటే మనకి సపోర్ట్ చేయాలని చెప్పి అంటుంది.
అప్పుడు రీతు సంజన దగ్గరికి వెళ్ళి మీరు నాకు సపోర్ట్ చేస్తారా అంటే సంజన ఒకే మాట, డెమాన్ పవన్ ఉంటే నువ్వు డెమాన్ పవన్కి సపోర్ట్ చేస్తావా, వేరే వాళ్ళకి చేస్తావా, నేను అంతే కదా, నేను ఇమాన్యుల్కే సపోర్ట్ చేస్తాను అంటుంది. దానికి రీతు మీరు నాకు సపోర్ట్ చేస్తా అని చెప్పారు కదా అంటే, అవును నువ్వు గెలవాలి అని కోరుకున్నా కెప్టెన్గా, అది ఇమాన్యుల్ ఉంటే నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పలేదని చెప్పి క్లియర్గా చెప్తుంది. అంతే కదా, డెమాన్ పవన్ అండ్ సంజన ఉంటే సంజనాకి చేస్తున్నారు రీతు సపోర్ట్, డెమాన్ పవన్కే చేస్తుంది కదా. లేకపోతే డెమాన్ పవన్ తనుజ ఉన్నా సరే తనుజాకి చేస్తే డెమాన్ పవన్ చేస్తే డెమాన్ పవన్కే చేస్తుంది, ఎవరన్నా అంతే కదా. బిగ్ బాస్ రీతు అండ్ ఇమాన్యుల్ ఇద్దరికి కెప్టెన్సీ టాస్క్ పెడతారు. టాస్క్ నేమ్ కౌంట్ ఇట్ క్రాక్ ఇట్. టాస్క్ ఏమిటంటే 5 ఐటమ్స్ గుట్టలాగా పోసుంటారు. ముందు ఒక పజిల్ ఉంటుంది, పజిల్ లోపల ఒక రాడ్ ఉంటుంది. ఈ కౌంటింగ్ కరెక్ట్గా పెడితే పజిల్ లోపల రాడ్ వస్తుంది. అది తీసుకొని ముందున్న గ్లాస్ పగలగొట్టి లోపల వాళ్ళ ఫ్లాగ్ని తీసి పడేస్టం పెడితే వాళ్ళు కెప్టెన్ అయినట్టు. దీంట్లో ఐటమ్స్ బాల్స్, వాటర్ మెలాన్స్, మాస్క్, స్టిక్స్ అలాగే స్టోన్స్ పెడతారు. ఇమాన్యుల్ అండ్ రీతు ఇద్దరు బాగా ఆడతారు గేమ్. ఫైనల్గా గ్లాస్ పగలగొట్టి ఫ్లాగ్ తీసింది ఇమాన్యుల్ 9th కెప్టెన్ అవుతాడు. లాస్ట్ వీక్ కెప్టెన్ అయిన దివ్య తన దగ్గర ఉన్న కెప్టెన్సీ బ్యాట్ని తీసి ఇమాన్యుల్కి పెట్టింది. ఇమాన్యుల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, తను చాలా కష్టపడే గెలుచుకున్నాడు, గేమ్స్ అన్నీ ఆడాడు, కంటెంటర్ అయ్యాడు, అలాగే సపోర్టింగ్ టాస్క్లో అందరినీ అడిగి సపోర్ట్ తెచ్చుకున్నాడు, అలాగే ఫైనల్గా గేమ్ విన్ అయ్యి 9th కెప్టెన్ అయ్యాడు. ఇప్పటికీ 3 times కెప్టెన్ అయ్యాడు ఇమాన్యుల్. ఒకసారి సాక్రిఫైస్ చేసినా సరే అది కూడా బ్యాడ్జ్ తన చేతికి వచ్చింది కాబట్టి అది కెప్టెన్సీ వచ్చినట్టే. 3 times కెప్టెన్ అయ్యాడు. ఇంతవరకు హౌస్లో ఎవరు అవ్వలేదు, తను అయ్యాడు. అలాగే బిగ్ బాస్ కెప్టెన్సీ బోర్డు కూడా పంపిస్తారు. ఇప్పటికీ తనుజ చాలాసార్లు కెప్టెన్సీ కంటెంటర్ అయ్యి చివరి వరకు వచ్చి కెప్టెన్ అవ్వలేకపోయింది. నెక్స్ట్ వీకెండ్ తనుజ కెప్టెన్ అయితే బాగుండిద్ది. ఈ వీక్ నామినేషన్లో ఉన్నది సంజన, భరణి, సుమన్ శెట్టి, తనుజ, పవన్ కళ్యాణ్, రాము రాథోడ్ అలాగే సాయి శ్రీనివాస్. వీళ్ళలోంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం ఈ వీకెండ్. ఈ వీడియో మీకు నచ్చడం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.